ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు ఏమీ తెలియదు. మరి ఎందుకురా నీకు? ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? వేసేసాడు, బాగా వేసేసాడు. హల్లెలూయా యేసు 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 మహారాజా. కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. హర హర శంభు శంభు శివ మహాదేవ. అరే హో గరియా రే హా. మామూలు బిహేవ్ చూపిస్తారా? ఓకే, అలా ఉంచి నాకు చూపించండి. దాన్ని ఎలా పెంచుతాడో పరిశుద్ధాత్ముడు చూద్దాం. 2 చేతులు తల మీద పెట్టుకోండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఆ వెంట్రుకలు 12 అంగుళాలు పొడుగునట్లు ప్రార్థిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? I command that hair to grow 12 inches. అదేలాగా? How it is possible? మీరు ప్రొఫెసీ చేశారు, ఏంటి? ఐసిటియు చిల్డ్రన్ అని మీరు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టింది. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయండి. పాప పుట్టిందా? వావ్. మీకు జుట్టు దట్టంగా వచ్చిందా? వావ్. చూసారా ఆమె హెయిర్ ఎలా ఉంది? Did you see her hair? వావ్. అసలు గుర్తుపట్టలేకపోయాం కదా, ఏదో వికి పెట్టుకున్నట్టు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేచురల్ హెయిర్. వావ్. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు వినరే మాయమ్మలు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు వినరే మాయమ్మలు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లోకవాసుడమ్ము యేసు ప్రభు, పాపులను రక్షించును యేసు ప్రభు. తీసేరా, తీసేయి. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మద. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి. నేను డిష్ అని అడిగితే ముసలం పడిపోయింది. ఆ రోజు ఏం జరిగింది స్వామి? మేము పడిపోయింది అనుకున్నాం. ఎలా జరిగింది? సౌండ్ చచ్చిపోయింది. సౌండ్కే చచ్చిపోతారా? అప్పుడు ఆమె స్పీకర్ పక్కన కూర్చుంది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? హలో ప్రతాప్ గారు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ఎందుకంటారు? ఎందుకు ఇవన్నీ మనకి? ఏం వద్దంటారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి. అందుకనే గొర్రెలనేది సార్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంకోసారి ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు.
చెప్పాలి కదా. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న. నీ పేరు కూడా అదే? ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిస్థితి ఒకడే దేవుడు. లవ్ చేస్తున్నా ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తాను. ఏముంది అబ్బాయిలో? అందం. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అందం. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. చచ్చిపోయా. ఆడమ్మాయిని. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. I am not boy. Before I boy. After operation, lady boy. నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో. అయ్య బాబాయ్, వీడు కంట్రోల్. ఒక ఆమె ఎవరో కాశీకి వెళ్ళి వచ్చిందంట. యేసు ప్రభు నమ్ముకొని కాశీకి వెళ్ళింది. Fantastic, superb, mind blowing, unbelievable. వాళ్ళ ఆయన వెళ్తుంటే వాళ్ళ ఆయన మారలేదు. ఏం చేద్దామంటావు మరి? అక్కడ చెప్పారంట, అమ్మ నీకు ఇష్టమైంది ఏదో ఇక్కడ విడిచిపెట్టండి అని చెప్పిందంట. కాశీకి వెళ్ళి వచ్చింది. ఇక అక్కడి నుంచి చర్చికి రావటం లేదు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఈయన వెళ్ళి ఏందక్క నువ్వు రావట్లేదు, చర్చికి రావట్లేదు అన్నట్ట. అక్క అంటే అయ్యో నాకు ఇష్టమైంది అన్న అక్కడే విడిచిపెట్టొచ్చానయ్యా అన్నట. నాకు అర్థం కాలేదు సార్. ఏ విడిచిపెట్టావు, ఏది ఇష్టం అన్నట. నాకు ఈ భూమి మీద ఎవరైనా ఇష్టం ఉన్నారంటే నా ప్రభువే కదయ్యా. అంటే అవునక్క. ఏం చేశావు? కాశీకి వెళ్ళి ప్రభువుని అక్కడే విడిచిపెట్టేసి వచ్చానయ్యా, గంగలో దొక్కొచ్చాను. అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతా, మీరు ఏం చెప్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కుంపదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కుంపదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్పారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో, అలా కనిపిస్తుంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. రాత్రి ఒక మీటింగ్ వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి, 2 పురుగులు. నేను వాటిని బతిమిలాడాను, బయటికి రండి రండి అన్నా. మేము రాము అన్నాయి. నా ఇష్టం, నేను రా దెంగే. కోపం తట్టుకోలేక మింగేశానటిని. అందుకని కొద్దిగా దగ్గు వస్తుంది, మీరేం బాధపడబాకండి. వీడు మనిషా పశువా? ఎక్కడో చూసినట్టుందండి. ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్లా, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా. ఓకే. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం, బ్లెస్సీ నువ్వు పక్క జరగమ్మా, నేను ఊడుస్తా అనలేదు. ఏం జరిగింది నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా.
ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది, నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరుచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అవ్వట్లేదు. అవట్లేదా? అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. పేరు హల్లెలూయా. అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సరే అని చెప్పి 2-3 పోయి అడగొచ్చిన, కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను నెలకు అని. అంటే మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన, అసలు ఎవరు ఇస్తలేరు. 5-6 నెలల మేము లేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు, కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి, మరి ఇక్కడ ఏం లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓ నీ అబ్బా ఆపరదే. ఏంటి ఎండకి బయలుదేరావు ఎక్కడికి? ఇగో దేవుడి మాటలు చదువుకున్నావా? ఎందుకు? చదువుకో, దేవుడి మాటలు మంచి మాటలు. ఓకే. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. ఇంకోసారి యేసుక్రీస్తు నేనే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. కాలేజీ ఫీజు కోసం అంత స్ట్రగుల్ పడుతుందిరా. మంచి పేమెంట్ తోట తీసుకొచ్చారు కానీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత ఇచ్చారా పేమెంట్? ఎందుకు రా ఇవన్నీ వేసాలు మీకు? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.